హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో అందరూ అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. నిజంగానే మీకు తెలుసు కదా కండిషన్ ఎలా ఉండిందో. సో దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేదన్నమాట. కొన్ని మాత్రమే నేను క్యాప్చర్ చేసి పెట్టాను. ఈరోజు మనం చూడబోతున్న వ్లాగ్ మా జయగాడి నేమింగ్ సెరమనీ. ఆ నేమింగ్ సెరమనీ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, అసలు ఏంటి, ఇదంతా కూడా ఈ వ్లాగ్లో చూపించిపోతున్నాను అనమాట. సో దానికంటే ముందు చాలామంది మామ్స్ ఉన్నారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ అడుగుతున్నారు కనమగాడికి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు, జైకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు చూపించండి అని చెప్పేసి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూపించాలా వద్దా ప్రోడక్ట్స్ అని చెప్పి. చూపిస్తేనేమో అదేదో ప్రమోషన్ అంటారు, చూపించకపోతే ఎందుకు చూపించట్లేదు అని అంటారు. నిజంగా వాడుతుంది చూపిస్తే కూడా నిజమేనా, మీరు నిజంగా వాడతారా, మీ పిల్లల మీద ప్రామిస్ చేసి చెప్పండి. టు బి హానెస్ట్, మామూలుగా ఏంటంటే నాకున్న ఆడియన్స్కి ఎక్కువగా నేను పిల్లల ప్రోడక్ట్స్ ఏదొచ్చినా, అంటే రెగ్యులర్గా మనము వాడే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మన అందరికీ వెల్ నోన్ ప్రోడక్ట్స్, అలాంటి కాకుండా ఏది కొత్తది వచ్చినా ఐ డెఫినెట్లీ ట్రై. అండ్ కొన్నిసార్లు మనం సీజన్స్ని బట్టి కూడా మార్చడం జరుగుతుంది, కొన్నిసార్లు ఏదైనా పడకపోతే మార్చడం జరుగుతుంది. సో చిన్నుగాడిది ఈరోజు నేను బాతింగ్ రొటీన్ చూపించబోతున్నాను. బాతింగ్ రొటీన్తో పాటు ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ చిన్నుగాడు పుట్టినప్పుడు ఒక ప్రోడక్ట్ వాడాను, అది నిజంగా వాడికి అసలు సెట్ కాలేదన్నమాట. ఫేస్ అంతా గుల్లలాగా అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అలా జరిగింది. అండ్ ఎవ్రీ న్యూ మామ్ లేదంటే సెకండ్ టైం ఎప్పుడైనా మామ్ అవుతున్నప్పుడు మనం అందరం డిస్కస్ చేసుకుంటాము సేమ్, అంటే ఇప్పుడు డాక్టర్స్తో కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళం కానీ. సో అలా నేను డాక్టర్స్తో కూడా డిస్కస్ చేసినప్పుడు అందరూ నాకు సజెస్ట్ చేసిన ద బెస్ట్ బ్రాండ్, అండ్ నేను దానివిగాడికి కూడా అది యూస్ చేశాను, అవే అవినో బేబీ రేంజ్. సో ఇందులో అవినో బేబీ వాష్ అనమాట. సో ఇది మనము బాడీకి వాష్ చేయొచ్చు, హెయిర్కి కూడా వాష్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి అవినో బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇది మనం బాడీ ఫుల్గా అప్లై చేసుకోవచ్చు పిల్లలకి. అండ్ దీంతో పాటు ఇది అవినో బేబీ ఫేషియల్ జెల్ అనమాట, ఇది ఫేస్కి అప్లై చేస్తాము. సో అంటే ఇవి వాడినప్పటి నుంచి చిన్నుగడి ఫేస్ చాలా బెటర్ అయింది. ఎందుకంటే మామూలుగానే పిల్లల స్కిన్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వాళ్ళ స్కిన్ ఏంటంటే ఇది పోకుండా మనం జెంటిల్గా ఉండేవి, వాళ్ళకి సెట్ అయ్యేవి మాత్రమే మనము యూస్ చేస్తామన్నమాట. సో నేను అందులో బేబీ రేంజ్లో ఏది బెస్ట్ అని చూసినప్పుడు ఐ ఫౌండ్ దిస్. సో ఇది చాలా 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 బాగుంది. అవినో బేబీ, ఇట్ హ్యాస్ గుడ్నెస్ ఆఫ్ ఓట్స్ మేడ్ ఫర్ బేబీ స్కిన్. ఈ వ్లాగ్లో మన జేవికేకి నామకరణం ఫంక్షను, ఉయ్యాలది అవన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను మీకు చూపించిపోతున్నాను. ఇప్పుడు చిన్నగాడికి అయితే స్నానం చేపించేద్దాం మనం. నేను చెప్పినట్టు అవినో బేబీ రేంజ్ వాడికి యూస్ చేస్తాను అనమాట. సో ఇందులో ఇప్పుడు ఇది వాష్ ప్లస్ షాంపూ కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీంతోనే చిన్నగాడికి మనము స్నానం చేయించబోతున్నాం. సో బాత్ అయిపోయిన తర్వాత స్కిన్ డ్రైగా కానీ స్ట్రెచ్గా కానీ అవ్వలేదన్నమాట. చాలా క్లీన్గా సాఫ్ట్గా కామ్గా ఉంది. సో వాళ్ళు ఎంత రిలాక్స్ అయ్యారన్నది వాళ్ళ ఫేస్ని చూసే మనం చెప్పొచ్చు. మా చిన్నుగాడు మాత్రం బాతింగ్ సూపర్గా ఎంజాయ్ చేస్తాడు కదా కన్నయ్య. నెక్స్ట్ ఏం చేద్దాం, క్రీమా ఏది రాసేనా. చూసారుగా ఇది ఎంత క్రీమీగా ఉందో, అండ్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ కూడా. హ్యాపీగా మాయిశ్చరైజర్ లోషన్ అప్లై చేసేసాను, అండ్ దాంతోపాటు ఫేస్ క్రీమ్ కూడా అప్లై చేశాను, కొంచెం మసాజ్ చేశాను. సో బాతింగ్ అయిపోయిన తర్వాత మసాజ్ తర్వాత ఎంత హాయిగా నిద్రపోతారంటే మావాడైతే ఒక 3-4 అవర్స్ హ్యాపీగా పడుకుంటాడు. ఇది చిన్నుగాడి బాతింగ్ రొటీన్ అనమాట. సో నేను వాడుతున్నదైతే అవినో బాడీ వాష్ అండ్ షాంపూ అనమాట. సో అదే వాడుతున్నాను వాడికి. సో తలకి అండ్ బాడీకి. అండ్ తర్వాత వచ్చేసి అవినో
మాయిశ్చరైజింగ్ లోషన్. సో దీంతో ఫుల్ అంటే ఫేస్కి తప్ప బాడీ అంతా చక్కగా అప్లై చేసి మసాజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత అవినో బేబీ ఫేషియల్ జెల్ అనమాట. సో దాంతో ఫేస్ మొత్తం అప్లై చేసి జస్ట్ జెంటల్గా ఒక 1-2 మినిట్స్ అట్లా మసాజ్ చేస్తాను. సో ఇవి బెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ బేబీ అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరే చెప్తారు అక్క ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేసాయని. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంజలి 10 అని నా ప్రోమో కోడ్ని యూస్ చేయండి. మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది ఆన్ ఫస్ట్ ట్రైలో. దాని ద్వారా పర్చేస్ చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. సో న్యూ మమ్మీస్ చాలామంది ఉన్నారు కాబట్టి ట్రై చేయండి. సో నేమింగ్ సెరమనీ ఎలా చేసాము, ఎవరెవరు వచ్చారు, అసలు నా హాలత్ అప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూద్దరు. కానీ లెట్స్ స్టార్ట్.